ఏంటి మరి పూరి భాండాగారానికి సర్పబంధనం జూలై 14 టెన్షన్ ఏంటి మరి దీనికి సంబంధించి జగన్నాథుని ఆలయ గది ఓపెన్ చేయబోతున్నట్లున్నారు. జగన్నాథుని ఆలయ గదిలో మరి పెద్ద ట్రంక్ పెట్టెలు 5 పెట్టెల్లో ఉన్నాయని చెప్తున్నారు. మరి దాంట్లో ఆ లోపల సర్పాలు ఉంటాయేమో, ఆ సర్పాలు గిబ్రాలు ఉంటాయని, దానికి ఎవరైతే పాములు పట్టేటువంటి వాళ్ళని పాము కాటేస్తే వెంటనే చికిత్స చేయడానికి వైద్యుల్ని, వాటికి కావాల్సిన మెడిసిన్ని, వీటన్నిటిని ఒకవైపు రెడీ చేస్తున్నారు. అసలు లోపల ఎటువంటి బంగారపు గనులు ఉంటాయి అనేటువంటిది కూడా సర్వత్రా చర్చ జరుగుతున్నట్టు పరిస్థితి ఉంది. ఏంటి సురేష్ గారు, మొత్తాన్ని 46 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తున్నట్లున్నారు కదా ఇది? అవును వంశీ గారు, మొన్న ఎలక్షన్స్లో కూడా ఇదొక అస్త్రం. ఇంక్లూడింగ్ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అప్పుడున్న నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు మొన్న ఎన్నికల ప్రచారంలో. ఏంటంటే ఆ 2 ఉన్నాయి వంశీ గారు. పూరి జగన్నాథుడికి 2 భాండాగారాలు ఉన్నాయి. ఒక భాండాగారం వెలుపల ఉంటుంది, ఇంకో రత్న భాండాగారం లోపల ఉంటుంది. ఈ లోపల ఉన్న రత్న భాండాగారంది యాక్చువల్గా 1978లో ఓపెన్ చేశారు. అప్పుడు ఇన్వెంటరీ చేశారు. అప్పుడు ఇన్వెంటరీ చేస్తే దాదాపు 149 కిలోల బంగారం, 300 కిలోల వెండి ఉన్నట్టు గుర్తించారు, ఆభరణాలు. కానీ వాటి విలువ ఏంటి, వజ్రాలేంటి, వైడూర్యాలేంటి, కెంపులేంటి, ఆ 70 రోజుల ఇన్వెంటరీని కూడా గుర్తించలేదు. వాటి విలువ అనేది గుర్తించలేదు. తర్వాత 1985లో ఓపెన్ చేశారు. ఆ తర్వాత కూడా దానికి ఆ ఇన్వెంటరీ జరగలేదు. దాని వాల్యూ ఎంత, 1,00,000 కోట్ల, మీకు అనంత పద్మనాభ స్వామిలో 1,00,000 కోట్ల వాల్యూ అక్కడ లెక్కేశారు. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటో తెలియలేదు. అప్పటి నుంచి కూడా కోర్టులకు వెళ్ళారు, రకరకాలుగా జరిగినాయి. ఆ తర్వాత మొత్తం మీద ఎట్టకేలకి 2018లో ఓపెన్ చేయాలనుకున్నారు వంశీ గారు. అయితే ఆ కీ పోయిందంట. దాని మీద ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేదు. అందుకని మోడీ గారు ఏం చెప్పారంటే, మేము గవర్నమెంట్లోకి వస్తే ఆ కీ వెతికి దాన్ని ఓపెన్ చేస్తాము. సో ఓపెన్ చేస్తే దాంట్లో ఎంత వాల్యూ ఉంటుంది, ఎన్ని బండాగారం ఉంటుంది, ఎంత అనేది తెలుస్తుందని చెప్పి. అయితే అందులో ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు ఓపెన్ చేయాలి కాబట్టి ఒక విశ్వాసం కదా, ఈ సంపదకి సర్పాలు కాపలాగా ఉంటాయని విశ్వాసం కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. అయితే ఇందులో ఒక ఆర్కియాలజీ కోణం ఉంది. అది కూలిపోయే పరిస్థితి ఉందంట. సో ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఉండి దానికి ఏం పరిస్థితి చేయబోతుంది అనేది రేపు ముహూర్తం పెట్టారు వంశీ గారు. మరి ఓపెన్ చేస్తారా లేదనేది రేపు చూడాల్సి ఉంది వంశీ గారు. రైట్ సురేష్ గారు, చూద్దాం మరి. అంత ఆసక్తికరమైన అంశం కదా.